ప్రార్థన చేసుకుంటాం. తండ్రి మీకు స్తోత్రం నాయన, మంచి సమయాన్ని మనం దయచేసినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభావ మీ ఆత్మ ద్వారా నడిపించవలసిందిగా కోరుచున్నాను. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకున్నావో ఆయన ఇక్కడికి ఎంతో ఆశతో వినవలసిందిగా వచ్చాను ప్రభావ. నాయన మీ ఆత్మ ద్వారా వినిపించవలసిందిగా కోరుచున్నాను. నేను కేవలం పనివాడిని మాత్రమే ప్రభావ మీ బూరగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైతే వచ్చారో తిరిగి ఖాళీ హృదయాలతో వెళ్ళకుండా మార్పుతో పశ్చాత్తాపంతో వారు తిరిగి వెళ్ళేందుకు ఈ ఆత్మకార్యాన్ని జరిగించవలసిందిగా కోరుచున్నాను. మరొకసారి చిన్న ప్రార్థన మీ పాదం దగ్గర సమర్పిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. చాలండి, మళ్ళీ ఒకసారి అది ఆ మాటను చదువుకుందాం. విత్తువాడు విత్తుటకు బయలుదేరు. ఈరోజు మన అంశం ఏంటనంటే, విత్తువాడు బయలుదేరాడు విత్తడానికి. ఎక్కడ విత్తడానికి, దేని గురించి, ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు, కొన్ని లోతైన విషయాలు మర్మాలు తెలుసుకుందాం ఈరోజు మనం. అక్కడ ఆ సందర్భంలో కనుక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాము, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. 3వ వచనం నుంచి మీరు 7వ వచనం వరకు చదవండి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 3 అంతలుగాను, ఒకటి 6 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చాలా అయితే బైబిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాలలో దేవుడు ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు నోట్ల నుంచి వచ్చిన మాటలు, 2 మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏంటంటే, పశ్చాత్తాపం పడండి, దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఆయన నోట్ల నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా మీకు? మొట్టమొదటిగా భూమి మీద అడుగు పెట్టాడు ఆయన. ఆ గలిలయ ప్రాంతాల్లో అడుగు పెట్టినప్పుడు, శిశువుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దాని తర్వాత ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటో ఒకసారి అందరం చూద్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చాలండి, మొట్టమొదటిగా ఇటువైపు చూడండి అందరు. యేసయ్య మొట్టమొదటిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు, వచ్చినప్పుడు ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, దేవుని యొక్క రాజ్యము సమీపించు. ఆయన ఏ ఆశీర్వాదం గురించి మాట్లాడలేదు, ఈ లోకానికి సంబంధించిన వాటి గురించి ఏది మాట్లాడలేదు ఆయన. కానీ మొట్టమొదటిగా ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఆయన రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన అంశం కూడా ఈ విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయటికి బయలుదేరాడు, దానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ 3 సందర్భాలుగా మనకు కనపడుతుంటది. ఒకటి విత్తువాడు, 2వది విత్తనాలు, 3వది నేల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పండి? 3. మొట్టమొదటిగా విత్తువాడు, 2వదిగా విత్తనాలు, 3వదిగా నేల. అసలు ఈ విత్తువాడు ఎవరు? ఈ విత్తనాలు ఏంటి? ఈ నేల ఏంటి? దేనికి సాదృశ్యము? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడాడు. మనుషులకి చాలా మందికి అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా. ఆయన ఉపమాన రీతిగా దేనికి సందర్భంగా మాట్లాడాడంటే, ఆయన రాజ్యం కోసం మాట్లాడాడు. ఆయన రాజ్యం కోసము సంబంధించిన వాటి గురించి ఉపమాన రీతిగా మాట్లాడాడు.
అయితే అతి ప్రాముఖ్యంగా ఈ అంశంలో విత్తువాడు బయలుదేరాడు విత్తనాలు విత్తడానికి. మొట్టమొదటిగా అక్కడ ఒక అంశాన్ని చూద్దాం రండి. ఎక్కడంట మొట్టమొదటిగా విత్తింది, ఏం జరిగిందో చూద్దాం రండి. 3వ వచనం. ఆయన వారిని చూచి ఆ. చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఆ. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. ఆ. వాడు విత్తుచుండగా ఆ. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. ఆ, పక్షులు వచ్చి వాటిని మింగివేశారు. పక్షులు వచ్చి వాటిని మింగివేశారు. మృంగివేశాను. చూడండి జాగ్రత్తగా, మన జీవితంలో మనం విత్తుతున్నాం కానీ పంటని సరిగా కోయట్లేదు. నేను చెప్పే మాట మీకు అర్థమైందో లేదో. మన జీవితంలో మనం విత్తుతున్నాం కానీ నాటుతున్నాం కానీ పంటని సరిగ్గా మనము కోయలేకపోతున్నాం. అది కుటుంబ రీతికే కానీ, లేకపోతే సంఘానికి సంబంధించిందే కానీ, దేవుని రాజ్యానికి సంబంధించిందే కానీ, మన జీవితం ద్వారా మనం విత్తుతున్నాం విత్తనాలు, కానీ పంటని సరిగ్గా మనము కోయలేకపోతున్నాం. మొట్టమొదటిగా అక్కడ ఏం జరిగిందని అంటే, విత్తనాలు విత్తాడట ఆయన, కాకపోతే అవి ఏమి జరిగినాయంట, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాడు, దొంగిలిచ్చేసినాడు. ఈ విత్తనము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఏంటి చెప్పండి, విత్తనం దేనికి సాదృశ్యము? చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క వాక్యానికి, అంటే దేవుని యొక్క మాటకి సాదృశ్యము. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాల్లోకి మనం విత్తాలి అంటే దేంతో విత్తుతాం మనము? గోధుమ గింజలతో విత్తుతామా మనము? లేకపోతే వడ్లతో కానీ ఇంకేమైనా విత్తనాలతో విత్తుతామా మనము? దేవుని యొక్క రాజ్యంలో విత్తాలంటే ఎలా విత్తుతాం మనం? దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము అక్కడ నాటగలుగుతాం. అయితే మొట్టమొదటి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ వ్యక్తి అంట విత్తనాలు విత్తడానికి వెళ్ళాడంట, కానీ పక్షులు వచ్చేసి దొంగిలిచ్చేసినాడు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నా, వాక్యాన్ని మీకు అందిస్తున్నా, మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వింటున్నప్పుడు అది జాగ్రత్తగా మీరు దాచుకోకపోతే ఏం జరుగుతుంది? దొంగ వచ్చేస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం ఉంది, ఆ బంగారము ఇంట్లో అల్మారాలో పెడతారా, లేకపోతే బయట మీరు షూలు చెప్పులు ఎక్కడైతే పెడతారో అక్కడ పెడతారా? చెప్పాలి. అల్మారాలలో పెడతారు. ఎందుకు? ఎవరో ఒకరు కొట్టేస్తారు కదా, దొంగ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఈ లోకానికి సంబంధించిన వాటికి మాత్రం మనం అల్మారాలో పెట్టి దాచిపెట్టుకుంటున్నాం. కానీ దేవుని యొక్క రాజ్యము దీనికంటే, బంగారం కంటే, ఈ లోకం కంటే గొప్పది. వాటిని ఏం చేస్తున్నాం అంటే మనము చాలా రెక్లెస్గా, అంటే దేనికి పనికిరాకున్నట్టు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే వింటున్నాం. అంటే సాధారణంగా ఈ చెవుల్లో వింటున్నాము, ఈ చెవు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఈ గంట సేపు మాత్రమే నేను చెప్పింది గుర్తుంటుంది. ఈ గంట అయిపోయినాక మళ్ళీ బయటికి వెళ్ళిపోగానే అక్కడ ఏం మాట్లాడుకున్నాం, ఏం వాక్యం ఉందనేది చాలా మందికి గుర్తుంటుంది. ఎందుకంటే సాతానుడు దొంగిలిచ్చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని, మనము దేవుని యొక్క రాజ్యంలో మనము ఖచ్చితంగా విత్తడానికి అది ఖచ్చితంగా అవసరం. మనము ఒకవేళ ఆ వాక్యాన్ని కనుక, విన్న వాక్యం కనుక మనం దాచిపెట్టుకోలేదనుకోండి, ఏం జరుగుతుందంటే దొంగ వచ్చి దాన్ని దొంగిలిచ్చేస్తాం. ఈ లోకానికి సంబంధించినవి మనం అల్మారాలో దాచిపెట్టుకుంటున్నాం, కానీ దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి, దేవునికి సంబంధించిన మనం ఏం చేస్తున్నామంటే అది చాలా ప్రాముఖ్యమైన ఆయన వాక్యం కాబట్టి దాన్ని మనము మన హృదయంలో దాచిపెట్టుకోవట్లేదు, భద్రపరచుకోవట్లేదు, తీసి పారేస్తున్నాము. తద్వారా ఏం జరిగిపోతుందంటే ఈ చెవున విని ఈ చెవున వెళ్ళిపోతుంది. అందుకని సాతానుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఎప్పుడు ఒక మనిషిని అటాక్ చేస్తాడంటే నువ్వు మందిరానికి వెళ్ళినందుకు కాదు, లేకపోతే నువ్వు ప్రార్థన చేసినందుకు కాదు, నువ్వు దశం బాగా లేచినందుకు కాదు. వాడు ఎప్పుడు పట్టుకుంటాడంటే, పనాగా మండుతాడంటే, ఒక మనిషి వాక్యం వినడానికి వస్తాడు చూసాడా, అప్పుడే వాడు రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే నీలో వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడో ఇక నీ జీవితం అంతా నాశనం అవుతుంది. నీలో ఉన్న విశ్వాసం కూడా కోల్పోతుంది. ఎలా? నీలో వాక్యం లేనందుకు. అందుకనే మనకి చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ 10ంటికి మనకి మందిరానికి రావాలనుకోండి, 8 నుంచి అంటే 6 నుంచి 7 వరకు ఏ పని ఉండదు, 7 నుంచి 8 వరకు ఏ పని ఉండదు, 8 నుంచి 9 వరకు కూడా ఏ పని ఉండదు. కరెక్ట్గా 10ంటికి ఏదో ఒక పని గుర్తుకొస్తుంది. ఏదో ఒక పని, ఆ గంట 2-3 గంటల నుంచి ఫోన్ చేయని వాళ్ళు కూడా 10ంటికే ఫోన్ చేస్తారు. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే సాతానుడు పన్నాగాలు పండుతున్నాడు. వాక్యం కనుక మన జీవితంలో లేదనుకోండి, దేవుని యొక్క వాక్యము
మన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది, విశ్వాసం కోల్పోతాము, దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోలేము. అతి ముఖ్యంగా ఏంటంటే ఆయన రాజ్యంలో మనము విత్తేవాడిగా మనము ఉండలేము ఖచ్చితంగా. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే వాక్యాన్ని మనము భద్రపరచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుంది? దొంగిలించేస్తాడు సాతానుడు వచ్చేసి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అయితే ఈ వాక్యాన్ని మనము ఎలా దాచిపెట్టుకోగలుగుతాం మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. ఈ ఆదివారం మనం వచ్చి వాక్యాన్ని వింటున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం, దాని గురించి మర్చిపోతున్నాం, మళ్ళీ ఆదివారం వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యాన్ని మనము మనలో భద్రపరచుకోవాలంటే మీకు ఒక మంచి సూత్రం ఏంటంటే, ఈ లోకంలో మనకు అన్ని సహవాసాలు ఉన్నాయి కదా. స్నేహితులతో సహవాసం ఉంది, బంధువులతో సహవాసం ఉంది మనకి. కానీ మనకి ఏ సహవాసం తక్కువైపోయింది, ఏ సహవాసం లేదంటే ఆత్మీయ సహవాసం లేదు. నా జీవితంలో నేను ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే అది ఆత్మీయ సహవాసం ద్వారా. ఒక స్నేహితుడు, నా స్నేహితుడు నన్ను నడిపించాడు కాబట్టి అందరం కూర్చొని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆ సహవాసంలో నేను ఉన్నా కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. మనిషికి ఆత్మీయ సహవాసం లేకపోతే మనలో వాక్యం కూడా ఉండదు. అందుకని మళ్ళీ మనకు వాక్యం ఎప్పుడు గుర్తుకొస్తుంది? మళ్ళీ ఆదివారం వరకు ఎదురు చూడాలి. అదే నీకు ఆత్మీయ సహవాసం ఉందనుకోండి, సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఆత్మీయ సహవాసంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాక్యం ఎక్కడ ఉంటుంది? నీలో భద్రంగా దాచు. అది ఎవడు కూడా దొంగిలించలేడు. కాబట్టి మనం ఈ లోకానికి సంబంధించినవి దాచిపెట్టుకోవటం కంటే ఆయన రాజ్యం కోసము ఆయన వాక్యాన్ని దాచిపెట్టుకున్న వాడే ధన్యుడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం ఏం దాచిపెట్టుకుంటున్నాము, దేని కొరకు దాచిపెట్టుకుంటున్నాము, ఆయన వాక్యాన్ని మనం దాచిపెట్టుకుంటున్నామా లేదా, మన జీవితంలో ఆత్మీయ సహవాసం ఉందా లేదా. స్నేహితుల సహవాసం ఉంది, బంధువులతో సహవాసం ఉంది, కానీ మనకి లేనిదేంటి? ఆత్మీయ సహవాసం. ఆత్మీయ సహవాసం అంటే నేను ఆదివారం గురించి మాట్లాడట్లేదు. సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితం ఎట్లుందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆదివారం నేర్చుకున్నంతా కూడా మనం ఎక్కడ ఎగ్జామ్ రాస్తామంటే ఈ సోమవారం నుంచి శనివారం వరకు. ఒకవేళ ఈ ఆదివారందే మర్చిపోయాం అనుకోండి, మరి సోమవారం నుంచి శనివారం వరకు పరిస్థితి ఏంటి? లోకానుసారంగా జీవించేస్తూ ఉంటాం. ఎందుకు జీవిస్తున్నాము? మళ్ళీ ఆయన వాక్యం లేదు కాబట్టి. ఎందుకు ఆ వాక్యం లేదంటే సాతానుడు దొంగిలించేసి. ఇంకొక విషయాన్ని చూద్దాం రండి. 4వ వచనం చదవండి. చాలా అండి. ఏంటంటే ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి, ఒకసారి అందరు చదవాలి. ఇప్పుడు చూడండి, ఒక 3-4 విత్తనాలు ఉన్నాయి నా చేతిలో. అందరు నన్ను చూడాలి. 3-4 విత్తనాలు నా చేతుల్లో ఉన్నాయి. అవి నేను తీసి నా జోబులో వేసుకుంటా. ఎక్కడైనా పడిపోతాయి. ఒకవేళ నేను పక్కన అక్కడ పడేసి ఉన్నాయంటే నేను పారేస్తేనే పడిపోతుంది కదా. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ వింటున్నాం. నేను చెప్పేటప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే మనం జాగ్రత్తగా లోపల పెట్టుకోకుండా ఏం చేస్తున్నాం అంటే పారేస్తున్నాం. ఆ పారేయడం వల్ల ఏం జరుగుతుంది? వాడు వచ్చి దొంగిలించేస్తాం. అంటే మనం వాక్యానికి ఎంత విలువిస్తున్నాం. పారేస్తేనే కదా వాటికి దొరికిపోయేది. ఒకవేళ మనం దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే వాటికి ఎట్లా దొరుకుతుంది? దొరకదు కదా. అంటే తప్పు ఎవరిది ఇక్కడ? మందే కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. తప్పు మందే, వాక్యం లేదు మనలో. విన్న వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవట్లేదు. ఈ చెవున విని ఈ చెవున వదిలేస్తున్నాం. కేవలం ఈ గంట మాత్రమే ఉంటుంది ఆ వాక్యం. కేవలం ఈ ఆదివారం మాత్రమే ఉంటుంది. మిగతా రోజులంతా కూడా వాక్యం ఉంటుంది. ఇంకొక విషయాన్ని చూద్దామనండి. 5వ వచనం చదవండి. మొట్టమొదటిగా ఆ విత్తువాడు విత్తనాల్ని సరిగ్గా దాచిపెట్టుకోవటం లేక దాన్ని పోవడం వల్ల ఏం జరిగింది? పారేయటం వల్ల ఏం జరిగింది? పక్షులు వచ్చి, సాతానుడు వచ్చి ఏం చేశాడు? దొంగిలించేశాడు. ఇప్పుడు మనం ఏం దాచిపెట్టుకోవాలి? ఎక్కడ దాచిపెట్టుకోవాలి? మనము దేని దాచిపెట్టుకోవాలి? మనము ఈ లోకానికి సంబంధించిన వాక్యాన్ని హృదయంలో మనము భద్రపరచుకోవాలి.
ఎలా భద్రపరచుకోగలుగుతాము? కేవలం ఆదివారం మటుకే ఇక్కడ కలుస్తున్నాం అందరము, కానీ మిగతా రోజులన్నీ ఎలా భద్రపరచుకోగలుగుతాం మనము? మనకు అన్ని సహవాసాలు ఉన్నాయి, స్నేహితులతో సహవాసాలు ఉన్నాయి, బంధువులతో సహవాసాలు ఉన్నాయి. మనకి లేని సహవాసం ఏంటండి? ఆత్మీయ సహవాసము. ఆత్మీయులతో మనకి లేదు. ఎప్పుడైతే ఆత్మీయులతో సహవాసం ఉంటుందో, ఆత్మీయ సహవాసం మనకు ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం మనలో ఖచ్చితంగా మన హృదయంలో మనము భద్రపరచుకోగలుగుతాం. తద్వారా ఏం జరుగుతుంది? సాతానుడికి మనము ఛాన్స్ ఇవ్వం. ఒకవేళ నువ్వే సరిగ్గా దాచిపెట్టుకోలేదనుకో, పారేసావనుకో, ఏం జరుగుతుంది? వాడు వచ్చి దొంగిలించేసి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో సాతానుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా? ఎలా పనిచేస్తాడో తెలుసా? వాడు డైరెక్ట్గా రాడు, వాడు మనుషుల్లో దూరం వస్తాడు. కాబట్టి సహవాసం అని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ అందరికి ఒక ప్రశ్న ఈరోజు ఏంటంటే, మనం రోజు ఎవరితో మాట్లాడుతున్నాము, మనం ఎవరితో ఉంటున్నాము, మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మా టీచర్ ఎప్పుడు కూడా నాకు ఒక మాట చెప్పేవాడు అనమాట స్కూల్లో. ఏంటంటే, నీ స్నేహితుడిని చూపెడితే నీ భవిష్యత్తు ఏంటో చెప్తా అనేవాడు. ఏంటంటే, నీ స్నేహితుడిని చూపెడితే నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తాను, నీ ఫ్యూచర్ ఏంటో నేను చెప్తాను. అంటే మనం మాట్లాడేవారు, సహవాసం చేసేవారు, ఎవరితోనైతే మనం తిరుగుతున్నామో వీళ్ళని బట్టి కూడా మన జీవితం అంతా కూడా మారుతూ ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం ఉంటున్నాం, ఇదంతా కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఆదివారం రాగానే అందరూ కూడా ఆత్మీయులే ఉంటారు ఇక్కడ. ఆదివారం అయిపోగానే సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎవరితో ఉంటాం? బయట ఉంటాం. మనం దాంట్లో ఆత్మీయులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి లోకంలో పడిపోవడానికి ఆస్కారాలు చాలా ఉంటాయి. కాబట్టి సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో తిరుగుతున్నాము, వీటి వల్లనే మన జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. వాక్యాన్ని కూడా మనము మన హృదయంలో భద్రపరచుకోగలుగుతాం. ప్రార్థన జీవితం మంచిగా ఉంటుంది. దేవుణ్ణి లోతైన విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఆత్మీయ సహవాసం ద్వారా. 5వ వచనం చూద్దాం రండి. ఇంకొకటి చూడండి, ఈ మాట దేనికి సాదృశ్యం అంటే, అక్కడ జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే 5వ వచనము, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఈ రాతి నేల దేనికి సాదృశ్యము అంటే మన ప్రవర్తనకి సాదృశ్యం. ఇప్పుడు చూడండి, మన క్యారెక్టర్ ఉంటుంది కదా, మన ప్రవర్తన ఈరోజు ఒక లెక్క ఉంటుంది, రేపు ఇంకొక లెక్క ఉంటుంది. అవునా కాదా? కానీ మనం సేవించే దేవుడు ఎలా ఉంటాడంటే, నిన్న నేడు ఏకరీతి. నిన్న ఎలా ఉన్నాడో ఇవాళ కూడా అంతే ఉన్నాడు, ఇవాళ ఎలాగున్నాడో రేపు కూడా అంతే ఉంది. కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు ఒకలాగుంటే రేపు ఇంకొకలాగా. ఈ నేల ఏదైతే రాతి నేల దేనికి సాదృశ్యం అంటే మన ప్రవర్తనకి సాదృశ్యం. అందుకనే మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఆ విత్తనాలు అనేవి ఆ రాతి నేల మీద పడ్డప్పుడు ఏం జరుగుతుందంట? ఎండిపోతుందంట. మొట్టమొదటిగా మంచి పెరిగినాయి. సూర్యుడు రాగానే ఏం జరిగింది? అక్కడ ఎండిపోయింది. ఈ వేరు దేనికి సాదృశ్యము అని అంటే క్రీస్తుకి సాదృశ్యం. విత్తనాలు వాక్యానికి సాదృశ్యం అంటే వేరు క్రీస్తుకి సాదృశ్యం. అందుకని ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఉందండి, పెద్ద వృక్షం ఉంది. ఆ పెద్ద వృక్షము కావడానికి కింద చాలా పెద్ద వేర్లు ఉంటాయి. ఆ వేర్లు కూడా చాలా వెడల్పుగా పాకుంటాయి. ఒకవేళ ఆ వేర్లు సరిగ్గా లేవనుకోండి, అంత పెద్ద వృక్షము బతికి ఉండదు, అది ఎప్పుడో చచ్చిపోతుంది. మన జీవితంలో కూడా మనము వాక్యంతో మనం నిలబడ్డప్పుడు ఆ వేరు దేనికి కనెక్ట్ అయి ఉండాలి? ఎవరికి అంటి కట్టబడి ఉండాలంటే అది క్రీస్తుకి అంట కట్టబడి ఉండాలి. ఈ వేరు ఎవరికి సాదృశ్యము అని అంటే క్రీస్తుకి సాదృశ్యం. ఈ రాతి నేల దేనికి సాదృశ్యము? మన ప్రవర్తనకి సాదృశ్యం. మన ప్రవర్తన ఈరోజు ఒక లెక్క, రేపు ఒక లెక్క ఉందనుకోండి, ఏం జరుగుతుందంటే మనం సరిగ్గా లేదంట.
అందుకనే యేసులో మనం ఉన్నప్పుడు, క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి అని అంటే మన వేరు ఎక్కడ అంటకట్టబడి ఉండాలి? క్రీస్తుకి అంటకట్టబడి. ఎప్పుడైతే క్రీస్తుకి అంటకట్టబడి ఉంటామో ఆయనలాగా మన ప్రవర్తన కూడా ఎట్లుంటుందంటే నిన్న నేడు ఏకరీతిగా ఉంటుంది. మొట్టమొదటిగా వాక్యాన్ని మనము భద్రపరచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందండి? దొంగలు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు. రెండవదిగా రాతి నేల దేనికి సాదృశ్యము? వేరు దేనికి సాదృశ్యము? క్రీస్తుకి సాదృశ్యం. ఇంకొక విషయాన్ని చూద్దాం రండి, 6వ వచనం. మళ్ళీ ఒకసారి చూద్దాం రండి ఆ ముళ్ళ పొదల గురించి. మొట్టమొదటిగా మనం చూసుకుంది పక్షులు దొంగిలించటం, రెండవదిగా రాతి నేల మీద పడటం, మూడవదిగా ఎక్కడ పడ్డాయంటండి అవి? ఈ ముళ్ళు పొదలు దేనికి సాదృశ్యం అని అంటే మన జీవితంలో పాపానికి సాదృశ్యం. ఏంటి చెప్పండి? ఆ ముళ్ళు ఏంటో మీకు చూపెట్టుకుంటే చూద్దాం రండి. సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చూద్దాం రండి. చూడండి, అక్కడ దేవుడికి ఇష్టం లేని కొన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి చదవండి? చాలండి, నా వైపు చూడాలి అందరూ. అహంకారపు దృష్టి అంటే ఏంటి? దేనికి సాదృశ్యం ఇది? అహంకారపు దృష్టి గర్వానికి సాదృశ్యం. మన జీవితంలో కొంతమందికి డబ్బు లేకపోయినా గర్వం ఉంటుంది, కొంతమందికి డబ్బు ఉన్నా గర్వం. ఆ గర్వం ద్వారానే పైనుంచి దేవుడు వాడిని దండేసింది. మన జీవితంలో గర్వం ఉందనుకోండి, దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. దేవుడికి రెండు అస్సలు ఇష్టం లేదు. ఏంటి తెలుసా? రెండు విషయాలు, ఒకటి గర్వము, ఇంకొకటి అబద్ధాల ఆట. ఏంటి చెప్పండి? ఈ రెండు ఉన్నాయనుకోండి, మనం దేవుడికి నచ్చం, దేవుని యొక్క హృదయానికి దూరంగా ఉంటాం మనం. కాబట్టి ఈరోజు ఈ ముళ్ళును తీసుకోవాలా వద్దా? మరి ఆ ముళ్ళు గుచ్చుతుంది, నొప్పి తాకుతుందా మీకు? మనకు తెలియట్లేదు. అది చివరికి మనకి నొప్పే తీసుకొస్తుంది లాస్ట్. దేవుడికి ఇష్టం లేదేంటి? మొట్టమొదటిగా చెప్పండి, అహంకారపు అంటే ఏంటి? గర్వానికి. రెండోది ఏంటండి? చాలండి. రెండోది ఏంటంట? అంటే ఏంటి? దానికి అర్థం చెప్పండి, ఎవరు తెలుసుకున్నాను? కళ్ళలు ఆడుతున్న నాలుకలు అంటే ఏంటి అర్థం చెప్పండి? లేనివి ఉన్నట్టుగా అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఇవన్నీ రెగ్యులర్గా ప్రతిరోజు మనం చేసే పనులే కదా. చాలా మంది చేస్తూ ఉంటారు ఈ పనులు. కొత్త ఏం కాదు అందరికీ, నేను చెప్తున్నా. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. అంటే వాళ్ళని ఏదో మెప్పించడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి ఆశించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? ఇతరుల పట్ల అబద్ధాలు చెప్పి వాళ్ళని మనం పైకి ఎత్తుతూ ఉంటాం, మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటాం.
అది దేవుడికి ఇష్టమేనా అండి? అదొక ముళ్ళు మన జీవితంలో. మొట్టమొదటి ముళ్ళు ఏంటి? అహంకారపు దృష్టి, గర్వం. రెండవ ముళ్ళు ఏంటి? కలలారు నాటిక. అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఎప్పుడు కూడా అట్లాంటి మనం చేయకూడదు. ఇది చాలా మంది చేస్తున్నారు జీవితంలో. వాళ్ళకి ఎట్లా కనపడుతున్నాయి అంటే చాలా చిన్నవిగా కనపడుతున్నాయి, కానీ ఇవేంటంటే దేవుడికి ఇష్టం లేని. మూడోది ఏంటండి? నాలుగోది చాలండి. చూడండి నా వైపు. మన హృదయం అంట చాలా శుద్ధిగా ఉంచుకోవాలంట, శుద్ధికరంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి హృదయం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కుళ్ళు కుతంత్రాలతో ఆడికి ఇలా జరగాలి, యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలి, ఈ ఆలోచనలన్నీ మనం పెట్టుకుంటున్నాం. ఈ సర్వీసు మందిరంలో 10ంటికి స్టార్ట్ అయింది. కొంతమంది 9 నుంచి 10 వరకు ఇంట్లో బాగా గొడవ పెట్టుకొని వస్తారు, ఇంట్లో బూతులు మాట్లాడేసి వస్తారు. ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి రాగానే చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి హృదయంతో ఆరాధించాలి కదా. నిజంగా హృదయంతో ఆరాధించగలుగుతున్నామా మనము? ఏముంది మన హృదయంలో? కుళ్ళు. ఈ హృదయం చాలా ముఖ్యమైన 2 వాక్యాలు చూపెడతానండి. రోమీలు 5వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం రండి. రోమీలు 5వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి నా వైపు చూడండి అందరు. మన హృదయంలో అంట దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కుమ్మరింపబడి ఉందంట. మరి మనం ఏం కుమ్మరిస్తున్నాము? కుళ్ళుని, దురాలోచనని, కుతంత్రాలని, కోపాన్ని, వాటితో నింపుకుంటున్నాం మనం. నింపుకొని బైబిల్ చదివినా మనకేం అర్థం కాదు. ప్రార్థన చేసినా మన ప్రార్థనలు పరలోకానికి చేరవు. మనము పాటలతో స్తుతించి ఆరాధించినా అవి దేవుడికి మహిమకరంగా ఉండవు. ఎందుకు అంటే మన హృదయం అంతా కూడా దురాలోచనలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో నిండిపోయి ఉంది. కానీ దేంతో నిండి ఉండాలంట? ప్రేమతో నిండి ఉండాలి. అది ఎవరు నింపుతారంట? ఎవరు కుమ్మరిస్తారంట? పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూద్దాం రండి. హృదయం గురించి ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూశారు. మన హృదయం శుద్ధిగా ఉంటే ఆ పరిశుద్ధమైన పరలోకమైన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఆయన లోతైన మర్మాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి మనము విముక్తి చెందగలుగుతాం. ఎలా? ఆయన సన్నిధి మన పైకి వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది ఆయన సన్నిధి మన పైకి? మన హృదయం సరిగ్గా ఉన్నప్పుడు. మన హృదయంలో ఏం నిండి ఉండాలంటే ప్రేమ ఉండాలా, కుళ్ళు కుతంత్రాలు ఉండాలా? దేవుని యొక్క ప్రేమ. చివరికి ఏముందండి? ఇంకా ఏం ముందుంది? ఇంకా చివరిగా అది దేవునికి అసహకరమైన ఉన్నాయి కదా, దాంట్లో చివరికి ఏమున్నాయండి? కీడు చేయుటకు పాదము. ఇప్పుడు చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది కదా మనకి, మంచి పనికి ఒక 10 అడుగులు ముందే ఉన్నామంటున్నారు, కానీ ఒక చెడు పనికి 10 అడుగులు వెనక్కున్నాం. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. అది ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. మంచి పనికి మనం ముందుకు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా చూడండి. సిటీలో, హైదరాబాద్లో నేను ఉంటా కాబట్టి రోడ్డు మీద అందరు వెళ్తూ ఉంటారు రాత్రిపూట. యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరు కూడా బండి ఆపి, కారు ఆపి ఎవరు చూడరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే అక్కడ ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, లేకపోతే ఏదైనా పెళ్ళి డ్యాన్స్లు వేస్తాను అనుకోండి, ఆగి ఎక్కి మరి ఇట్లా చూస్తూ ఉంటుంది. కానీ మనిషి ప్రాణాలు పోతూ ఉంటుంటే మంచి పనికి ఎవరు కూడా ఆపడు. ఎందుకంటే నాకెందుకు రా బాబు వచ్చింది చికాకు, మళ్ళీ నా మీద ఏమైనా కేసు వేస్తారేమో, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఏమన్నా అడుగుతారేమో. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. హృదయం అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో, మంచి పనులకి మనము వెనుకకి వెళ్ళిపోతూ
చెడు పనులకి మనము ముందుగా వెళుతూ, ఒకరి గురించి తప్పుగా మనం మాట్లాడుతూ, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఇవన్నీ కూడా మనలో ఏంటంటే ముళ్ళులు ఇవి. ఈ ముళ్ళు చేపట్టి విత్తనాలు అంటే వాక్యాన్ని విత్తుతుంటే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం వస్తుందా మన జీవితంలోకి, కుటుంబంలోకి ఆశీర్వాదం వస్తుందా? అందుకే మనం పంటను కోయలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం, ఆదివారం వచ్చి ప్రతిరోజు పొద్దున్న లెగ్గానే వాక్యాన్ని చదువుతున్నాం, బైబిల్ ఓపెన్ చేసి. కానీ ఏమైనా ఉందా మనలో మార్పు? లేదు. ఆశీర్వాదం ఏమైనా ఉందా మనలో? లేదు. ఎప్పుడు చూడు కన్నీరు, బాధ, సమస్య, శ్రమ. వ్యవసాయం చేసేవాడు, ఒక రైతు పంటలు పొలంలో విత్తనాలు వేసినప్పుడు, మిగతా వారందరి పొలాల్లో మంచిగా పంట వచ్చినప్పుడు, కోసినప్పుడు, ఇతని పొలంలో రాకపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. ఆయన సరి చేసుకుంటాడు, నేను సరైన మందు వేసినా లేదా, సరైన ఎరువులు వేసానా లేదా అని చూసుకుంటాడా లేదా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడా లేదా. అందుకనే బైబిల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించింది లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. పంట ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువగా. ఎందుకు ఆయన రాజ్యం ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు? పంట అంటున్నాడు, విత్తనాలు అంటున్నాడు, విత్తువాడు అంటున్నాడు. మనకు అర్థం అవ్వాలి. అంటే ఎంతసేపు మనము ఈ భూమి మీద మనకి ఏది కావాలో వాటి గురించే మనం ఆలోచిస్తాం. అంటే ప్రతి ఒక్కరు కూడా రేపు ఎలా గడపాలి, వచ్చే నెలని ఎలా గడపాలి, ఎంతసేపు ఈ భూమి మీదేనా మనం ఆలోచించేది. కానీ కొద్ది మంది మాత్రమే ఈ జీవితం తర్వాత, మరణం తర్వాత వచ్చే లోకంలో ఎలా గడపాలని ఆలోచిస్తారు. చాలా మంది ఈ భూమి మీద ఎలా గడపాలని ఆలోచిస్తున్నారంట. కానీ కొద్ది మంది మాత్రమే ఈ మరణము తర్వాత వచ్చే లోకంలోకి ఎలా చేరాలి, ఎలా గడపాలి, దాని గురించే ఈ ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య మొట్టమొదటిగా నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటనండి? మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, పరలోక రాజ్యము. మనం ఆలోచిస్తున్నామా దేవుని యొక్క రాజ్యం గురించి? ఒకవేళ ఈ రాత్రే దేవుడు వచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మనం వెళ్ళగలుగుతామా ఆయన రాజ్యంలోకి? నమ్మకం ఉందా? కానీ రేపు ఎటు వెళ్తామో మనకి నమ్మకం ఉంది, క్లారిటీ ఉంది కదా. ఇలా ఆదివారం సెలవు, రేపు అక్కడ ఆధార్ కార్డ్ ఆఫీస్లో ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ చేయించుకోవాలని మనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. లేదా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలని ఈరోజే మనం ప్లాన్ చేసుకుంటాం. మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది రేపు పోయి ఆ పని చేసుకుంటామని. నా ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి దేవుడు వస్తే మనం ఎక్కడ ఉంటాం? ఒకవేళ ఈ రాత్రి మనం కళ్ళు మూసినాం అనుకోండి, కళ్ళు ఎక్కడ తెరుస్తాం మనం? యేసయ్య అందుకనే బల్ల గుద్దిమని చెప్తున్నాడు. ఆయన ఎక్కువ ఏం మాట్లాడలేదు ఈ లోకాన్ని గురించి. ఆ 6 దినాల్లో సృష్టి ఎప్పుడైతే చేశాడో అప్పుడే ఇచ్చేసిండు మనకు అన్ని, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోను. కానీ ఆయన వచ్చి మాట్లాడింది ఏంటంటే, ఈ లోకం గురించి కాదు కానీ పరలోకం రాజ్యం గురించి, వచ్చే లోకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను నా ఇంటికి వెళ్తున్నాను, సిద్ధపరుస్తున్నాను మీకోసము, మీరు కూడా రెడీగా ఉండండి అంటున్నారు. ఇంకొక విషయం చూద్దాం రండి. 8వ వచనం. మళ్ళీ ఒకసారి చదువుదామండి, అందరు చదువుదాం ఈ చివరి మాట. మంచి నేల. మంచి నేల అంటే దేనికి సాదృశ్యము తెలుసా మీకు? ఎవరికైనా మంచి నేల దేనికి సాదృశ్యము? చూడండి, ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలో
కొన్ని పంటలు బాగా పండుతాయి. ప్రకాశం జిల్లాలో ఈ పంట బాగా వస్తుంది, గోదావరి జిల్లాలో ఈ పంట బాగా వస్తుంది, తెలంగాణలో ఈ భూమి పంట బాగా వస్తుంది, అంటే భూమి సారము బాగున్నది. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట బాగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ నేల బాగుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే అది నీళ్ళు బాగుంటాయి అక్కడ, అందుకనే ఆ భూమి బాగుంటుంది, పంట అందుకే అంత మంచిగా వస్తూ ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ మంచి నేల గురించి మాట్లాడుతున్నాడు. మనం మంచోళ్ళమా అండి? మనం నీతిమంతులమా? చెప్పాలి, నీతిమంతులమా కాదా? మనం ఎలా అవుతాం నీతిమంతులం చెప్పండి? మనం నీతిమంతులం కాదు. ఆ క్రీస్తు నీతిమంతుడు కాబట్టి మనం ఆయన ద్వారా మనం నీతిమంతులు లేదు. ఈ మంచి నేల దేనికి సాదృశ్యం అంటే ఆయన ఇచ్చిన భిక్ష మనకి. ఆయన మంచోడు. ఆయనలో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనని విశ్వసించినప్పుడు, మనము ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఏంటి, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనము నాటిన ప్రతి విత్తనం కూడా పంట మామూలుగా పోయాము. అక్కడ చూసారా ఎలా కోసారో? ఒకసారి చదువుదాం రండి. ఎంత కోసారో కూడా చూద్దాం రండి. 100 అంతలుగాను 30 అంతలుగాను ఫలించారు. అంటే మన జీవితంలో వాక్యం ఎంత ముఖ్యం కదా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తత్తుడి మీకు. ఇక్కడికే మనకి ఆయన అడగమన్నాడు కానీ నాకు ఇష్టం వచ్చి నేను అడిగేస్తాను. కానీ దాని తర్వాత ఒక వాక్యం ఉంటుంది. ఏమని ఉంటుంది? నా మాటలు మీ అందు అది కాదండి. నా వైపు చూడండి, నేను చెప్తాను. నా మాటలు మీ అందు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు. అంటే ఆయన మాటలు మనలో పెట్టుకో, కానీ ఆయన అడగమన్నాడుగా నేను అడుగుతా. వస్తాయి, దొరుకుతాయి మనకి. ఆయన ఏమంటాడంటే నా మాటలు మీ అందు ఉంటే మీరు అడిగింది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఆయన మాటలు అంటే ఏంటి? వాక్యం. ఈ వాక్యం ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ వాక్యం ఎంత గొప్పదంటే మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఏంటి చెప్పండి? మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఇంకా ఏం కూడా మార్చదు. రీసెంట్గా ఆన్లైన్లో బైబిల్ స్టడీలో ఒక టాపిక్ చెప్తున్నప్పుడు పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు అప్పుడు నా మదిలో పెట్టిన మాట, ఆలోచన ఏంటంటే, పాపానికి విరుగుదల మందు ఉంటుంది కదా, ఆ మందు మెడికల్ షాప్లో దొరకదు, మనకి మందు షాప్లో కూడా దొరకదు. కానీ పాపాన్ని విరుగుదల మందు ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్లో దొరుకుతుంది, వాక్యంలో ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే బైబిల్ని ఓపెన్ చేస్తే అది నీ హృదయాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఏంటి? నీ బైబిల్ని ఓపెన్ చేస్తే అది నీ హృదయాన్ని, మనం ఏం తప్పులు చేస్తున్నాము, ఏం పాపాలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా వాక్యం మనకి సరి చేస్తూ ఉంటుంది. తిమోతిలో ఒక మాట ఉంటుంది, ఈ వాక్యము దైవ లేఖనం వల్ల కలిగింది, అది సరిచేయుటకు, సరిదిద్దుటకు, నీతి మార్గమందు నడిపించుటకు. వాక్యం ఎందుకుందంటే కేవలం వినటానికే కాదండి, మనం సరైన మార్గంలో నడవడానికి. ఏది కోల్పోతున్నామో మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం చాలా ముఖ్యం. కాబట్టి మొట్టమొదటిగా ఏ నేల అండి, ఏం జరిగింది? మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఒకసారి మనం విందాం, చూద్దాం రండి. మొట్టమొదటిగా ఏం జరిగింది? ఆ విత్తనాలంట దాచిపెట్టుకోకుండా ఏం జరిగిందంట? పారేసిండంట. అవి వచ్చి ఏంటి? మృంగివేసి. మరి వాక్యము మనము హృదయంలో భద్రపరచుకోవాలా లేదా? ఈ లోకానికి సంబంధించినవి అల్మారాలో పెట్టుకోవటం కాదండి.
చాలా ప్రాముఖ్యమైంది ఈ వాక్యం కాబట్టి ఇది మనం భద్రపరుచుకుంటున్నామా లేదా? లేకపోతే ఏం జరుగుతుంది? దొంగ సాతానుడు ఎప్పుడు పన్నాగం పండుతాడు చెప్పండి? మనం వాక్యాన్ని వినేటప్పుడే వాడు పన్నాగాలు పండుతూ ఉంటాడు. అప్పుడే మనకి ఏమొస్తాయండి? పనులు వస్తూ ఉంటాయి, ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం మనల్ని వాడు విననీయడు. ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో ఏం జరుగుతుంది? మనలో విశ్వాసం పెరుగుతుంది. ఆయన మాటలు మనలో ఉంటాయి. అప్పుడు మనం అడిగింది ఆయన ఇస్తాడా లేదా? ఇస్తాడు. అవి రానీకుండా చేయడానికి ఎవరి పని? మరి మనకు అర్థమవుతుందా ఇది? కొంతమందికి అర్థం కాదు. నాకు అదే పని ముఖ్యం, నేను అదే చేస్తా, అదే వెళ్ళిపోతాను. లేదు, దేవుడి కోసం మనం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే దేవుడు ఒక గంట 2 గంటలు అడుగుతున్నాడు ఆదివారం. ఆ గంట 2 గంటలు కూర్చోడానికి వినటానికే కొంతమందికి అసలు మనసు ఒప్పదు. అందుకని వాళ్ళ జీవితంలో, కుటుంబంలో శ్రమ, కన్నీరు, బాధ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, సన్నిధిని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. రెండవదిగా మనం ఏం చూసామండి? రాతి నేల దేనికి సాదృశ్యము? వేరు దేనికి సాదృశ్యము? కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మరి మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? దేవుడిలాగా. అంటే నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉండాలి. నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా మనం మారుతున్నాం అనుకోండి, తద్వారా జరిగేది ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిని మనము పొందుకోలేము. మూడవదిగా ఏముందో చూద్దాం రండి. ఈ ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యం అండి? ఏ ముళ్ళులు అవి? సామెతల్లో మనం చూసాం కదా. ఏ ముళ్ళులు అవి చూద్దాం రండి. లేని వాటికి పలుకు. ఇవి దేవుడికి ఇష్టం లేని, దేవుడికి ఇష్టమైనవి ఎవడు కింద ఉన్నాయి అవి చూద్దాం రండి. చదవండి అండి. దేవుడికి ఇష్టమే. చాలండి. మన హృదయము చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయంలో ఏముండాలండి? దేంతో నింపుకోవాలి మనము? ఎవరు మన హృదయంలో కుమ్మరిస్తారు? దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధత. కానీ మనం ఏం కుమ్మరిస్తున్నాము? కుళ్ళు, కుతంత్రాలు. దాంతో మనం దేవుని ఆరాధించగలుగుతామా? చెప్పండి. దేవుని యొక్క సన్నిధి మనం చూడాలన్నా మన హృదయం శుద్ధిగా ఉండాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. కాబట్టి ఈ ముళ్ళని మనము తీసేయాలా వద్దా? ఇప్పుడు మీ ఇంట్లో ముళ్ళులు పడ్డాయండి, అవి అట్లనే నడుస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు? మీరు తీస్తారా లేదా? ఎందుకు? మరి మన ఆత్మీయ జీవితానికి ముళ్ళులు ఉన్నాయి కదా, అవి గుచ్చుకుంటున్నాయి కదా. అంటే మనం ఆత్మీయులుగా మృతులుగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఒక మాట. చూద్దాం రండి. కాదండి, 1వ వచనం చదవండి. చదవండి. జీవించుచున్నావు కానీ నువ్వు మృతుడివి. పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివి. దేంట్లో మృతుడివి? ఆత్మీయ జీవితం. ఆయన క్రియలు అన్నీ తెలుసు. మన హృదయంలో ఏముంది, మన ఆలోచనలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసు ఆయన. ఒక విషయం చెప్తే చూడండి. ఇప్పుడు మనిషి బాహిరంగ జీవితం ఉంది కదా, మనం ఇవి చూసినప్పుడు మనకు అర్థమైపోతే అచ్చా ఈయన మంచోడు అని చెప్పేసి. కానీ
మనిషిలో ఇంకొక జీవితం కూడా ఉంది. అది ఏంటనంటే అంతరంగ జీవితం. అది ఎవరికి తెలుసు అంటే ఆ మనిషికి, దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. మన దేవుడు హృదయంలో ఉండే ఈ అంతరంగ జీవితాన్ని చూసే దేవుడు ఆయన. బాహిరంగ జీవితం చూసి దేవుడు తీర్పు తీర్చడు ఆయన. మన దేవుడికి మన లోపం ఏం ఆలోచిస్తున్నాం కూడా తెలుసు. మనిషికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ప్రాముఖ్యమైంది? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రాముఖ్యం. నేను ఇందాక చెప్పాను కదా, 10ంటికి మనం సర్వీస్ ఉందనుకోండి, 8 నుంచి 9 వరకు 10 వరకు ఇంట్లో గొడవ జరుగుతుందా లేదా? ఏదో ఒక దాని మీద అరుస్తామా లేదా? తిట్లు తిడతామా లేదా? అంటే మనకి సిద్ధపాటు లేదు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు. అదే ఒక పెళ్ళి ఉందనుకోండి, 3 రోజుల క్రితమే మంచి కటింగ్ చేయించుకుంటాము, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్తాము, షాపింగ్కి వెళ్తాము, చీరలు అంటే ముందే సిద్ధపాటు ఉంది కదా. అందరు వస్తారు అక్కడ. 2 రోజుల క్రితమే పూలు అన్ని తెప్పించేసుకుంటూ పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు